దేవుడున్నాడు అనే మన విశ్వాసం మాత్రం పోవటానికి లేదు. దేవుడున్నాడు అని నేను నమ్ముతున్నాను. ఓకేనా? రైట్. ఆ ఉన్న దేవుడు ఎవరు అనే ప్రశ్న కూడా నువ్వు వేసుకున్నావు. లేకపోతే నువ్వు పుట్టింది క్రీస్తులో కాదు, విగ్రహారాధికుడిగా పుట్టావు, విగ్రహారాధన చేసావు, నేను చేశాను, నువ్వు చేసావు, కనపడ్డ దానికల్లా మొక్కాం, బోర్లు పడ్డాం, దండాలు పెట్టాం, పొర్లు దండాలు పెట్టాం, సాష్టాంగ నమస్కారాలు చేసాం, ప్రదక్షిణాలు చేసాం, పడాల్సిన పాటలన్నీ పడ్డాం. ఈ దేవుడు, ఆ తల్లి, ఈ స్వామి, ఆ స్వామి, అది ఇది అనుకుంటే తిరిగాం, గుండ్లు కొట్టించుకున్నాం, పడాల్సిన పాటలన్నీ పడ్డాం. కానీ తిరిగి 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 చిత్రంగా ఎవరు దేవుడు అర్థం కాల. ఎందుకంటే కుప్పలు కుప్పలు ఉన్నారు. ఈ కుప్పల్లో అసలు ఎవరు అర్థం కాల. అందుకని ఆయనే మనల్ని దర్శించిన దాకా కనపడ్డోడికల్లా సాష్టాంగ పడ్డాం, కనపడ్డం వల్ల నానా అని పిలిచాం. ఎందుకంటే అసలు ఎవరు అర్థం కాక. దేవుని మహాకృపను బట్టి ఈ పిచ్చోడికి ఎంత వెతికినా వాడికి నేను దొరకనులే, కానీ ఇక నేనే వాడికి కనపరుచుకోవాలి, లేకపోతే వాడు నన్ను కనుగొనడం కష్టమని ఆయనకే కనికరం కలిగి ఆయనే తన్ను తాను మనకు బయలుపరుచుకున్నాడు. చెప్పండి, దేవుడు తన్ను తాను నాకు బయలుపరుచుకోవాలా, నేనే తెలుసుకున్నాను అన్న దమ్ము ఎవరికన్నా ఉందా? ఆయన తన్ను తాను వ్యక్తపరచుకోకపోతే భక్తులకు కూడా అందాడు. ఆయన ఏబు గ్రంథంలో అంటాడు, ఆయన అగోచరుడు అని. కనబడడు, అర్థం కాడు. ఏదన్నా అర్థమైంది, కాస్త తెలుసుకున్నామంటే ఆయన బయలుపరిచాడు. ధన్యులం. హృదయమందు దేవుని వెతకువారు ధన్యులు. వెతికారు, అర్థం కాల, కనబడ్డ వాటికల్లా తిరిగారు. చివరికి అసలైన దేవుడు ఎవరో నీ అసలు తండ్రి నీకు తన్ను తాను బయలుపరుచుకున్నాడు. ఆయన నీకు తన్ను తాను బయలుపరుచుకున్నప్పుడు నువ్వు ఆయన యొద్దకు రావడానికి ఎవరిని లెక్క చేయలా. ఇది రెండవ అద్భుతం. మొదటిది దేవుడు ఉన్నాడని నమ్మటం, రెండవది ఆ దేవుడు ఎవరో అని వెతకటం. ఎవరో అని వెతికినప్పుడు నిజదేవుడు నీకు కనబడటం, ఆ నిజదేవుడిని తెలుసుకుని ఆయన దగ్గరకు అడుగులు వేయడానికి కొన్ని బంధకాలు నిన్ను అడ్డగించటం, ఆ బంధకాలను నిర్దాక్షిణ్యంగా తెంచుకొని నువ్వు అడుగు ముందుకు వేయటం. ఇదంతా